తిరుగుబాటు మొదలైంది. చంద్రబాబు, నీ హనీమూన్ పీరియడ్ ముగిసిపోయింది. యుద్ధానికి శంఖారావం పూరించడమే తరువాయే. ఇంక కూటమి ప్రభుత్వం కేల్ కథం దుకాన్ బంద్. వాడెవడో గాని సీఎం లెవెల్లో మీరు స్పీచ్ ఇస్తున్నా వాడు మిమ్మల్ని ఎదిరించి మరి మాకిచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల్ని ఎందుకు మోసం చేస్తున్నావని నిలదీశాడు చూడు. వాడు చాలా గ్రేట్ అబ్బా. కూర్చో కూర్చో. వెరికే నువ్వు చెప్తే ప్రకటించారా? ఇలాంటి ఇంకా అవుట్డేటెడ్ థింకింగ్ ఉండే కుర్రాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళు చెడగొడతా ఉంటారు. ఇదే పని వీళ్లకు. మనం ఏం చేయలేము. ఇప్పుడు మనం అందరూ కూర్చుంటే ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి ఈ పని చేస్తారు. వాళ్ళు ఇంకా ఒక రాబోయే రోజులు కూడా ఇట్లా పనులు చేస్తూనే ఉంటారు. వీళ్ళకి ఒక విధానం ఉండదు. మనం ఏం చేయలేం. వాళ్ళ మైండ్లు ఖరాబ్ అయిన తర్వాత మనం ఏం చేయలేం. కానీ వాళ్ళు వదిలిపెట్టేయడం మంచిది. ఏదైనా ఉంటే ఆ కుర్రాడు భవిష్యత్తు ఉండాలంటే వీళ్ళు చూసి నేర్చుకోవాలా. పోకు రోడ్డు వారికి తిరిగితే లాభం ఏంటి, ఏమొస్తుంది అతనికి?